ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్మహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్ష్యాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలోని 2వ భాగంలో ఉన్న ఈశ్వర గీతను ఈ కార్తీక మాసంలో ఒక ప్రత్యేక విధానంలో అధ్యయనం చేస్తున్నాము. ఆబాల గోపాలానికి అంటే స్త్రీ బాల వృద్ధులు, అన్ని కులముల వాళ్ళు, అన్ని మతముల వాళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా వేదాంత ఇతిహాస మహాపురాణాలు అన్నింటినీ కాచి వడబోసి మనకు వాటిని మళ్ళీ కావాలనంటే చిలికి వెన్నదీసి దాన్ని మళ్ళీ నెయ్యి చేసి ఆ నెయ్యి చేసినటువంటి దాన్ని మనకు సిద్ధంగా ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా గురుదేవులు మనకి స్పూన్ ఫీడింగ్ అంటాం కదా, అందులోని గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ మాదిరిగా ఒక ప్రత్యేక సాధన విధానంలో మనకు ఎవ్వరికీ అందనటువంటిది, కేవలము ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే కానీ అందనటువంటి బ్రహ్మ విద్యను గురుదేవులు మన అందరికీ కూడా అందిస్తున్నారు. ఎవరైతే అదృష్టవంతులు ఉన్నారో వారికి ఈ జ్ఞానము, మహాజ్ఞానము అందరికీ లభిస్తుంది. దీనికి ఏమి చేయాలి అని అంటే చాలా తేలికైనటువంటి విధానము ఇది. ఏమీ లేదు. తండ్రి, తల్లి, గురువు వీళ్ళ ముగ్గురికి నమస్కారం చేసుకుంటే చాలు. అందులోనూ మనం చేసేదాన్ని పితృదేవత ఉపాసన అని అంటారు. అంటే అత్యంత కష్టమైనటువంటి బ్రహ్మ విద్యను పితృదేవత ఉపాసన విధానంలో మనము అధ్యయనం చేస్తున్నాము, సాధన కూడా చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు మనకు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరింపజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇవి సామాన్యుల వల్ల అయ్యేటువంటివి కావు. కేవలము గురు కటాక్షము ఉంటేనే, అందులోనూ మా గురుదేవులు వంటి వారు అంటే అటు ఆంధ్ర భాషలోను ఇటు సంస్కృత భాషలోను రెండింటిలోనూ ప్రాకృతమైనటువంటిది, అందులోనూ ప్రాచ్య భాషలు అని అంటారు వీటిల్ని. ఈ ప్రాచ్య భాషా విధానంలో అతి క్లిష్టమైనటువంటి వ్యాకరణాదులు చదువుకున్నవారు, సంస్కృతం చదువుకున్నవారు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని
మనకు మళ్ళీ తిరిగి చెప్పడానికి వీలుగా కళాశాలల్లో ఉపన్యాసకులుగా పనిచేసినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి వారు మన గురుదేవులు. కేవలము వారు ఉపన్యాసకులు మాత్రమే కాకుండా సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా ఆయన చేసి నాగార్జున యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్గా చేసి మొత్తము ప్రాచ్య కళాశాలల అన్నింటికీ కూడా ఆయన ప్రతినిధిగా ఆ సెనేట్ మెంబర్గా ఉన్నటువంటి మహానుభావులు. వారు ఏర్పరిచినటువంటి పురాణ పీఠము ద్వారా, అనంత సాహితీ ఆశ్రమం ద్వారా, అనంత సాహితీ ద్వారా మనము ఈ కూర్మ పురాణంలో ఉన్నటువంటి ఈ మహా విజ్ఞానాన్ని సాధనాపూర్వకంగా పితృదేవత యోగ సాధనాపూర్వకంగా అభ్యసిస్తున్నాము. ఇందులో మొదటి అధ్యాయం పూర్తి చేసి రెండవ అధ్యాయంలో నిన్న మనము 30 శ్లోకాల వరకు చూసాము. ఈ 30 శ్లోకాల్లో మనకు అద్భుతమైనటువంటి సాధనలు కూడా ఇచ్చారు. అవి ముందు వీడియోల్లో మీరు చూడవచ్చు. ఇక ఈ రోజు నుంచి పరమాత్మ అందరూ చేయగలిగినటువంటి సాధనలను చెబుతున్నాడు. ఇది చాలా స్వల్పమైనటువంటి సాధన, కానీ చాలా క్లిష్టమైనటువంటి సాధన. ఇదేంటి స్వామి, ఇది తేలికైందా కష్టమైందా అని అంటే, గురుదేవులు చెప్పినటువంటి మార్గంలో కనుక మీరు సాధన చేస్తే చాలా తేలికైనటువంటిది. ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఇతర మార్గాల్లో మీరు ప్రయత్నిస్తే ఎంత కష్టమైంది అని అంటే, భారతదేశాన్ని రక్షించే సైనికులు కూడా తిరిగి వెనక్కి వచ్చేసేటటువంటి హిమాలయ పర్వత గుహల్లో మీరు సాధనలు చేస్తే మీకు ఎన్నో జన్మల తరువాత సిద్ధిస్తుంది. అవి ఏమీ అవసరం లేకుండా చక్కగా సంసార జీవితంలో ఉంటూ తండ్రియే పరబ్రహ్మ స్వరూపంగా మీరు భావిస్తే అత్యంత తేలిగ్గా మీకు ఈ బ్రహ్మ విద్య పట్టుబడుతుంది. అందుకని స్వామి 31వ శ్లోకంలో చెప్తున్నటువంటి దాన్ని గురుదేవులు ఈ విధంగా చెప్పారు. సర్వభూతములను లేదా ప్రాణులను ఆయనలో చూస్తూ ఆయన్ను సర్వభూతములలోనూ లేదా ప్రాణుల్లోనూ చూసిన వారికి బ్రహ్మం అంటే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అని. ఇది అర్థం చేసుకోవాలన్నా కష్టమే. ఇదేమిటి ట్రిక్కీగా ఉంది, ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉంది, కానీ ఇది అంత తేలిగ్గా అర్థమవుతుందా అని అంటే ఎస్, అర్థమవుతుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మీ తండ్రి గారిని ఆధారం చేసుకొని ఆ పరమాత్మను అర్థం చేసుకోవచ్చు. సర్వభూతాలలోను, సర్వభూతాలు అని అంటే ఎన్ని భూతాలు ఉన్నాయో మనకు, అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయో, ప్రాణులే కాదు కదా, పరమాత్మ సంసారంలో చెట్లు ఉన్నాయి, అవి ప్రాణులే, జలచరాలు, ఇంకా మొక్కలు, గుల్మములు అంటాం, పొదలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, లతలు అని అంటాము, ఇంకా కొండలున్నాయి, గుట్టలున్నాయి, రాళ్ళున్నాయి, ఇసుక ఉన్నది. ఇవన్నీ కూడా పరమేశ్వరుని సంసారంలోని భాగంలే ఇవన్నీ కూడా. కనుక మనకు శరీరంలో రక్తము ఉన్నట్టుగానే పరమాత్మకు ఈ నీరు ఉన్నది. మనకు శరీరంలో ఈ ఎముకలు ఉన్నట్టుగానే చెట్లు చేమలు ఉన్నాయి పరమాత్మ శరీరంలో. అలా పరమాత్మ దేహము, పరమాత్మ విశ్వరూపము మనము చూడాలి అని అంటే చాలా కష్టమైనటువంటిది. మరి అత్యంత సులభమైన మార్గం గురుదేవుడు చెప్పింది, తండ్రిని ఆధారం చేసుకుని. చూడండి, మీ ఇంట్లో ఎవరెవరున్నారు? మీరు, మీ అన్నదమ్ములు,
మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు. మీ నాన్నగారు మాత్రమే మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ముల్లోనూ ఉన్నారు. అలాగే మీ నాన్నగారిలోనూ వీరు ఉన్నారు. ఇది అర్థం చేసుకోవటం చాలా తేలిక. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నారు? మీ నాన్నగారిలోనే ఉండి ఆయనలో నుంచి వచ్చారు. అర్థమైంది కదా? మనకేమి దాంట్లో కష్టమైంది ఏమీ లేదు. మరి మీ అన్నదమ్ముల్లోనూ అక్క చెల్లెళ్లలోనూ మీలోనూ ఎవరున్నారు? మీ నాన్నగారే ఉన్నారు. ఇలా ఉన్నారు అని చెప్పానంటే మీ శరీరంలో మొత్తము 6 అడుగుల మీ శరీరంలో కూడా ఉన్న కణములు అన్నీ కూడా మీ తండ్రి గారు ఇచ్చినటువంటి జన్యువులు, జీన్స్ నుంచే వచ్చినాయి కదా. అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నది కూడా మీ నాన్నగారి. కనుక సర్వభూతములను, సర్వ ప్రాణుల్లోనూ పరమాత్మను చూడడము, పరమాత్మలో సర్వభూతములను చూడడము అని అంటే తండ్రిలో మిమ్మల్ని చూసుకోవడం, మీలో తండ్రిని చూసుకోవడం మీకు అభ్యాసం అయితే ఇదే లాజిక్, ఇదే ఎనాలజీ, ఇదే అండర్స్టాండింగు, ఇదే నాలెడ్జిని మీరు మరింతగా విస్తృతపరిచి మీ హృదయ వైశాల్యం పెరిగినప్పుడు ఇంకా ఈ గాలి, వెలుతురు, చీకటి, లేకపోతే నీరు, ఆకాశము, అగ్ని, చెట్టు, పుట్ట, ప్రాణులు, స్థావరములు, జంగమములు అంటే కదిలేవి, కదలనివి, ఎగిరేవి, అలాగే ఒకచోటి నుంచి ఒకచోటికి ప్రాకేవి, ఇలా అన్నింటిలోనూ కూడా మనము అంటే సర్వభూతములు, సర్వ ప్రాణులు. ఇక్కడ భూతములు అని అంటే ఏమిటి? పంచమహాభూతముల నుంచి ఉద్భవించిన వాటిని భూతములుగా మనము భావించాలి. అంటే పంచమహాభూతములు గాలి, నీరు, నింగి, ఆకాశము ఇత్యాది 5 నుంచి వచ్చినటువంటివి కేవలము ప్రాణులే అవసరం లేదు. అలాగే చెట్టు, పుట్ట ఇలాంటి వాటిల్లో కూడా పరమాత్మ మాత్రమే ఉన్నాడు అని ఆ పరమాత్మని వీటిలన్నింటిలోనూ చూడడము, వీటినన్నింటినీ పరమాత్మలోనూ చూడడమే ఆ బ్రహ్మ విద్య లక్ష్యము. ఇలా చూడటం వల్ల ఏమిటి? ఇలా చూడడాన్ని ఏమంటారు అని అంటే ఇలా చూడడమే సమాధి స్థితుడు కావడము అని అంటారు. ఇలా మీరు ఏ విధంగా అయినా సరే అన్నింటిలోనూ పరమాత్మని చూసినా అంటే అన్నింటిలో మీరు దేన్ని చూసినా పరమాత్మే కనిపించేటట్టుగా ఉంటే ఇంకా పరమాత్మే ఉంటాడు కదా. లేదు, పరమాత్మలోనే అన్నింటినీ చూశారనుకోండి, ఇంకా మీకు వేరేది ఉండడానికి అవకాశం లేదు కదా, పరమాత్మ మాత్రమే ఉంటాడు కదా. దీనివల్ల ఏం సిద్ధిస్తుంది? కేవలత్వము, ఎలోన్, లేకపోతే మనకు ఏకాంతము, లేకపోతే మనకు ఏకీకృతమైనటువంటి ఆ అనుభవము కలుగుతుందన్నమాట. ఈ ఏకీభూతుడు అవడము, పరమాత్మ మాత్రమే ఉండి పరమాత్మే మనకు కనిపిస్తూ ఉండడమే సమాధి స్థితి అని అంటారు. అలా నిలిచి ఉన్నప్పుడు మనము కేవలము పరమాత్మ మాత్రమే అయిపోయి ఉంటాం. అంటే తండ్రిలోనే మీ అన్నదమ్ములు అప్పచెల్లెళ్లను చూసుకున్నా, లేదు వీళ్ళందరిలోనూ తండ్రిని కానీ చూసుకున్నా ఎవరుంటారు మీకు? కేవలం తండ్రి మాత్రమే ఉంటాడు కదా. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అని చెప్పని వివిధ రూపాల్లో ఉన్నవాళ్ళు ఉండరు. ఎందుకని? ఇవన్నింట్లోనూ ఉన్నది మళ్ళీ తండ్రే కనుక ఆ జ్ఞానం కలిగినా, లేదు వీళ్ళందరూ వచ్చినటువంటిది తండ్రిలో నుంచే కనుక ఆ తండ్రిలో వీళ్ళందరినీ చూసినా సరే ఇంకా మీకు ఇటువైపు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఉండరు, అటువైపు తండ్రి ఉండడు, మిగిలేదంతా తండ్రి ఉంటాడు. ఇది అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి అత్యంత తేలికైన మార్గం. కనుక
ఇలా చేసుకున్నప్పుడు సమాధి స్థితుడైనప్పుడు అంటే కేవలము ఆ పరమాత్మ, కేవలము నాన్నగారు మాత్రమే మనము చూడగలిగిన రోజున ఏమవుతుంది, మనకు శరీరంలో లేకపోతే మనస్సులో లేకపోతే బుద్ధిలోనూ మనకు ఊరుతున్నటువంటివి, వస్తున్నటువంటివి ప్రేరేపితమైనటువంటి కామములు అన్ని వదిలి వెళ్ళిపోతాయి. ఆ కోరిక, ఈ కోరిక, ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు అనేటువంటివి ఉండవు. ఎందుకని? ఈ శరీరములో ఉన్నది కూడా తండ్రే, తండ్రి శరీరంలో ఉన్నది కూడా తండ్రే అనే భావం మనకు ఎప్పుడైతే కలుగుతుందో మనకు మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత ఉన్నప్పుడు ఎటువంటి తరంగములు లేనటువంటి ఆ హృదయ సాగరంలో, అంటే ఆ హృదయ సరస్సులో, లేకపోతే దాంట్లో ఏమవుతుంది, ఎటువంటి తరంగములు ఉండవు, ఎటువంటి కోరికలు ఉండవు, అమృత స్వరూపులము అయిపోతాము. కనుకనే ఒకదానిలోనే వేరుభూతములను, అలాగే ఇంతకు ముందు మనం చెప్పింది 34వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, పరమార్థంలో అద్వితీయమైన ఆత్మను సమస్త జగత్తు మాయామాత్రంగా దర్శించినప్పుడు ఆనందం చెందుతాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం యాంతర్గతం అని అంటారు భగవత్పాదుల వారు దక్షిణామూర్తి శ్లోకంలో. అంటే ఈ జగత్తు మొత్తాన్ని కూడా అద్దంలో ప్రతిబింబంగా మనము చూస్తూ ఉంటే ఆ పరమాత్మే సత్యము అనేటువంటి జ్ఞానం మనలో ఉంటే ఈ కనిపించేది అంతా కూడా ఆ అద్దంలో ఒక ప్రతిబింబము లాంటిది, ఇదంతా కూడా మాయ వల్ల ఏర్పడినది అన్న జ్ఞానం మనకు ఉంటే మిగిలేటువంటిది ఆనందం మాత్రమే. ఆ ఆనందము వల్ల మనస్సుకు శాంతి వస్తుంది. అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, తండ్రియే ఉన్నాడు, తండ్రి శరీరంలో ఉన్నవాడు తండ్రే, నా శరీరంలో ఉన్నవాడు తండ్రే, నేనే తండ్రి, తండ్రే నేను అనేటువంటి భావము ఉంది. తండ్రిలోనే మనము ఏకమై ఆయన మాత్రమే ఉన్నవాడు. లేదు నేనే తండ్రి అని అనుకోండి, అలా అనుకున్నా సరే, ఆయన వేరు నేను వేరు కాదు అని అనుకున్నా సరే, ఏ విధంగా మీరు చూసుకున్నా సరే, అహం బ్రహ్మాస్మి, నేను ఎవరు అనేటువంటిది కనుక్కుని తండ్రి రూపంలో ఉన్నవాడిని కూడా నేనే, తండ్రే నేనుగా, నేనే తండ్రిగా ఉద్భవిస్తున్నాము అనేటువంటిది తెలుసుకున్నా మనకు ఏమవుతుంది, మనస్సులో తరంగములు లేకుండా కేవలము తండ్రి స్వరూపము, ఆత్మస్వరూపము, ఏకీకృతమైనటువంటి స్వరూపము ఉంటుంది. దానినే ఆనందము అని అంటాము. ఇక్కడ ముఖ్యంగా పుట్టుక, ముదిమి, దుఃఖము, ఇటువంటి వ్యాధులు అన్నింటికి కూడా ఒకటే ఒక్క మందు, అదే బ్రహ్మ విజ్ఞానం అనేటువంటిది. ఒక్కటే జ్ఞానం మనకు కలగవలసింది. ఏమిటది? తండ్రి వేరు నేను వేరు కాదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఈ శరీరములు వేరైనంత మాత్రాన తండ్రియే నేనుగా జన్మించా, నేనే మళ్ళీ తండ్రిగా జన్మించాను. ఇదేమిటి, నువ్వే తండ్రిగా ఎలా జన్మిస్తున్నావు అని అంటే, నీ కుమారుణ్ణి చూడు. మీ తాతగారు మీ తండ్రిలా ఉద్భవిస్తే మళ్ళీ మీ నాన్నగారు మీలాగా ఉద్భవించారు. ఆత్మ వై పుత్రనామాసి అంటే తండ్రే తన కుమారుడుగా జన్మిస్తాడు, తండ్రే జన్మిస్తాడు, ఇంకొకటి కాదు ఇక్కడ. కనుక ఆత్మ వై పుత్రనామాసి, ఈ తాతే తండ్రిగా, తండ్రే నువ్వుగా, నువ్వే నీ కుమారుడుగా, నీ కుమారుడే మనవుడుగా. ఈ పుడుతున్న వాళ్ళు అందరూ కూడా విడివిడిగా ఎవరో లేరు, ఒక్కళ్ళే ఈ విధంగా పుడుతున్నారు.
ఆత్మా వై పుత్రనామాసి, తండ్రి కుమారుడుగా జన్మిస్తున్నాడు. అది అంటే మీ తాతకు మీ తాతే మీ తండ్రిగా జన్మించాడు కదా. అంటే ఏంటి, మీ తండ్రి రూపంలో ఉన్నవాడు ఎవరు? మీ తాతయ్య. ఓకే, మళ్ళీ మీ రూపంలో ఎవరు జన్మించారు? తాతే మళ్ళీ మీ రూపంలో జన్మించాడు. మీ కుమారుడి రూపంలో ఎవరు జన్మించారు? మీ తాతే మీ కుమారుడు రూపంలో జన్మించాడు. మీ మనవడి రూపంలో ఎవరు జన్మించారు? మీ తాతే మీ మనవడి రూపంలో జన్మించాడు. ఈ తాతను తీసి ప్రక్కన పెట్టి పరమాత్మ అని అనుకోండి, అంతే. ఇట్టే అర్థమైపోతుంది. ఇంతమంది ఎవ్వరూ లేరు, మీ ఆ పరమాత్మ మాత్రమే తాత, తండ్రి, నేను, నా కొడుకు, అలాగే మనవడు, ముని మనవడు, వీళ్ళుగా పుడుతున్న వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మే లేదా తండ్రి అని అనుకుంటే దీన్నే బ్రహ్మజ్ఞానము అని అంటారు. ఇది ఒక మందు అన్నమాట. ఈ మందు దేనికి? చావు, పుట్టుక, దుఃఖం, ముసల్తనం, వ్యాధులు, వీటిలన్నింటికి ఫినిషియా అని చెప్పని అంటాం కదా. ఒక్కటే మందు, సర్వరోగ నివారిణి అయినటువంటి మందు ఈ బ్రహ్మ విజ్ఞానము అని అంటారు. కనుక ఈ బ్రహ్మ విజ్ఞానము అనేటువంటిది మనకు కలగాలి అని అంటే దానికి ఏం చేయాలి? ఈ జ్ఞానం తెచ్చుకోవాలి. ముత్తాత, తాత, తండ్రి వీళ్ళందరూ వేరుగా కాదు, ఒక్కళ్ళే. ఆయనే మళ్ళీ 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 జన్మిస్తున్నాడు అనేటువంటిది మనము సైన్స్ ప్రకారంగా అంటే జన్యువులు, రక్తము, కణములు ఈ విధంగా చూసుకున్నా వారే ఉంటున్నారు. లేదు, మీరు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా ఇదే విధంగాను ఉంటుంది. యదా జన్మ జరా దుఃఖ వ్యాధి నామేక భేషజం. యదా జన్మ జరా దుఃఖ వ్యాధీనాం ఏక భేషజం. ఒక్కటే మందు ఉంది వీటికి. జన్మ, పుట్టడం, జర, ముసల్తనం, దుఃఖం, వ్యాధి వీళ్ళన్నింటికి ఏమిటా మందు? కేవలం బ్రహ్మ విజ్ఞానం. జాయతే అసౌ తదా శివ. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, తదా శివ. యదా అనంటే ఏ విధంగా, తదా అంటే ఆ విధంగా అని. అంటే ఇక్కడ ఆ పరమశివుడు మాత్రమే ముత్తాత, తాత, తండ్రి, నేను, నా కుమారుడు, నా మనవడు, నా ముని మనవడు వీళ్ళందరిలోనూ ఉన్నవాడు. అదిగో ఆ మొట్టమొదటి శివుడు. తదా శివ, పరమేశ్వరుడు నేనే అని పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు. అరే నాయన, మీరు అనేక దేహాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ వేరు అని చెప్పని అనుకోకండి. మీ తాత ముత్తాతలు వేరు శరీరాల్లో ఉన్న వాళ్ళందరిలో ఉన్న శివస్వరూపం నేనే అని మీరు జ్ఞాపకం పెట్టుకుంటే ఆ అనుభవంలోనికి మీ పితృతర్పణములు, మీ పిండ ప్రదానములు, పితృదేవత అర్చనల ద్వారా మీరు అతి తేలిగ్గా తెలుసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఈ ప్రపంచమే కాదు, ఈ అండ పిండ బ్రహ్మాండముల్లో అన్నీ కూడా నిండి ఉన్నటువంటి వాడిని నేనే. నా నుంచే అవన్నీ కూడా వస్తున్నాయి. నేనే ముత్తాతను, నేనే తాతను, నేనే తండ్రిని. వీళ్ళన్నింటిగా కూడా నేనే ఉద్భవిస్తున్నాను అనేటువంటిది ఇక్కడ స్వామి చెప్తున్నాడు. లోకంలో నదీ నదాలు సాగరినితో ఐక్యమైనట్లు ఆత్మ నిష్కళమైన అక్షర బ్రహ్మంతో ఐక్యం కావాలి. ఇక్కడ స్వామి మనం ఏం సాధన చేయాలి అనేటువంటిది చెప్తున్నాడు. ఎక్కడో సముద్రాల్లో నుంచి నీరు వెళ్ళి మబ్బుల్లోకి వెళ్ళి మబ్బుల్లో నుంచి వానలుగా కురిచి వానలుగా ఆ వానలు కొండ కోణంలో కురిచి కొండ కోణంలో నుంచి వాగులుగా మారి వాగులుగా మళ్ళీ అది నదులుగా మారి ఆ నదులన్నీ ఉరికి సముద్రంలో చేరినట్టుగా
సాగరంలో కలిసినట్టుగా అవి ఐక్యమైనట్టుగా ఇదే విధంగా ఈ సమస్తమైనటువంటి ఇవి ఒకే చక్రంలో ఇరుక్కొని ఉన్నాయి. కానీ వీటిని అన్నింటినీ కూడా ఆ భవసాగరము అనేటువంటి దాన్ని మనము దాటి ఆ పరమేశ్వరుని ఆ మహాకాసాగరము అని అంటారు. ఆయన ఆ పరమాత్మ అనేటువంటిది అది ఇక్కడ మనం చూస్తున్నటువంటి సముద్రాల కన్నా అది అనంతమైనటువంటి సముద్రము. ఆ సముద్రంలో కలవడానికి మనం ప్రయత్నించాలి. నిష్కళమైనటువంటి ఆ ఆత్మ సముద్రంలో మనము ఈ వాగులు వంకలు నదులుగా ఉన్నటువంటి మనము ఆ పరమాత్మలో ఏకం అవ్వడానికి ప్రయత్నిస్తే మనకు కలిగేటువంటిది ఏమిటి అని అంటే, ఇదిగో ఆత్మ నిష్కరణమైన అక్షర ఐక్యం అంటే ఆ బ్రహ్మలో ఐక్యము కావడము అనేటువంటిది మనకు. దీన్నే యథా నదీ నదా లోకే సాగరేణైకతాం యయుః తద్వదాత్మాక్షరేణాసౌ నిష్కలేనైకతాం రయేత్ అని స్వామి చెప్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి నదీ నదములు సముద్రంలో కలిసినట్టుగా మీరు కూడా నిష్కళమైన ఏకసాగరమైనటువంటి ఆనంద సాగరమైనటువంటి అక్షరమైనటువంటి ఆ ఆత్మసాగరంలో ఐక్యం కలవడానికి ప్రయత్నించండి అని మనకు ఈ సాధనను ఇస్తున్నాడు. కనుక ఇక్కడ అంతా ఉన్నదేమిటి? విజ్ఞానమే ఉన్నది. ప్రపంచము లేదు, సంసారము లేదు. మీకు ఈ విజ్ఞానం కనుక ఉన్నది అని అంటే ప్రపంచము కనిపించదు, సంసారము కనిపించదు. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఇదిగో తండ్రి, తాత, ముత్తాత వీళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఎవరు, నేను ఎవరు, నా కుమారుడు ఎవరు, నా మనవడు ఎవరు, ఈ ఎనాలిసిస్, ఈ పరిశోధన ఇటువంటివి చేయడం వల్ల, సాధన చేస్తూ వీరు ఎవరు అనేటువంటిది కనుక్కోవడం వల్ల మనకు సిద్ధించేటటువంటిది ఈ ప్రపంచము, సంసారము అనే పొర తొలగిపోయి పరమాత్మను చేర్చేటువంటి విజ్ఞానమే సాధన మార్గము అన్నమాట. అజ్ఞానం కనుక మనకు ఉన్నది, దాన్ని విడిచిపెట్టాము అని అంటే అజ్ఞానము ఈ విజ్ఞానాన్ని కప్పి ఉంచి మనకు ఈ లోకంలో మోహము మనకు జనించి దీని మీద ప్రేమ, దీని మీద పగ, దీని మీద ద్వేషం, దీని మీద వాత్సల్యం, దీని మీద పుడుతున్నాయి. ఇదిగో బంగారం, ఇదిగో డబ్బు, ఇదిగో వస్తువులు, ఇవే నా శరీరము, నీ శరీరము, నా ఆస్తి, నీ ఆస్తి ఇత్యాదులన్నీ కూడా మనకు వస్తున్నాయి. కనుక ఏం కావాలి? ఈ విజ్ఞానం. ఏ విజ్ఞానం కావాలి? చాలా చిన్నది, మనకు పదే చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తున్నా ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకోవడము అని అంటే, ఒకసారి టీవీ పెట్టుకోండి, మీకే అర్థమవుతుంది. పరమ చెత్త సినిమా, ఎందుకు పనికిరాని సినిమా, దానికంటే దగుల్బాజీ సినిమా ఇంకోటి లేదు, దానికంటే దగుల్బాజీ నటులు ఇంకొకరు లేరు, దానికంటే చెత్త కథ ఈ మానవ చరిత్రలోనే లేదు. కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ టీవీ పెట్టినా అదే, సెల్ ఫోన్ పెట్టుకున్నా అదే, ఇంకోటి పెట్టుకున్నది, పదే అదే పాట, అదే సీన్లు, అవే కుళ్ళు యోకులు, అవే వినిపిస్తూ 1 2 సార్లు 3 సార్లు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు వినడం వల్ల ఏమవుతుంది? ఆ పరమ చెత్త అంతా ఇదే బాగుంది అనుకుని అంటే ఆ కుళ్ళులో పడిపోయి మనకు ఆ కులకులకులమంటూ ఇంకా అదే స్వర్గముగా మనకి ఎలా అయితే కనిపిస్తుంది. ఇది వ్యాపారము వాడు చేస్తున్నటువంటి. కానీ మనం చేయవలసింది అది కాదు.
ఈ పరమ విజ్ఞానము అనేటువంటిది, ఈ జ్ఞాన స్వరూపాన్ని మనం దర్శించాలి. ఈ దర్శించాలి అని అంటే ఏం చేయాలి? స్వామే చెప్పాడు, ఇదిగో ఈ జ్ఞానాన్ని ఉంచుకో. ఇందులో మునిగిపోయేది ఏముంది? ఇందులో వచ్చేటువంటి కష్టమే ఉన్నది. మనకు ఏ విధమైనటువంటి కష్టము లేదు, ఏ విధమైనటువంటి నష్టము లేదు. ఏమిటిది? మనకు పరమాత్మ, తండ్రే దైవము, తండ్రే శివుడు అని సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పాడు అని అనుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టమేమున్నది? లాభమే కదా. తండ్రియే పరమదైవము, తల్లియే పరమదైవము అనుకోవడం వల్ల, అది 10 సార్లు అనుకోవడం వల్ల యూత్ కుర్ర వయసులో దాంట్లో ఉన్నప్పుడు నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప, యూత్ అయిపోయిన తర్వాత నా నాయకుడు గొప్ప అంటే నా నాయకుడు గొప్ప, ఆ జెండా మొయ్య, ఈ జెండా మొయ్య, వాడిని మొయ్య, వీడిని మొయ్య, ఇదేగా జీవితం. అంతకన్నా నా తండ్రి గొప్ప, నా తండ్రి శివుడు అని చెప్పని అనుకున్న వల్ల వచ్చిన నష్టం లేదు. ఒకటికి 10 సార్లు అనుకున్నందువల్ల నష్టం లేదు. అనుకున్నందువల్ల ఏమవుతుంది అని అంటే పరమ చెత్త సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టుగా పరమాత్మ స్వరూపము మనకు సిద్ధిస్తుంది. కనుక మనం చేయవలసింది, అందుకనే త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ, మొత్తం దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్తోంది నువ్వే అమ్మా, నువ్వే నాన్న. ఎందుకంటున్నాము? ఎందుకు అంటున్నాము? కనుక ఇన్నిసార్లు ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటిది ఇదే. ఎందుకు అని చెప్పనంటే ఇది అర్థమైతే, దీన్ని సాధన చేస్తే ఆ సాధన అనేటువంటిది మనకు ఇంకా అసలు చేయకపోయినా అది పర్వాలేదు. దీన్ని వదిలిపెట్టారు. ఇది ఎన్ని సాధనలైనా చెయ్యండి, మామూలు కష్టాలు కూడా కాదు. మిలిటరీ వాడు కూడా దండం పెట్టి క్రిందకు వచ్చేసేటువంటి చోట్లకు పోయి తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది. అంత కష్టమైనటువంటి సాధనలు ఇవన్నీ కూడా. వీటిల్లో నుంచి మనకు అత్యంత తేలికైనటువంటి మార్గాన్ని గురుదేవులు ఇస్తున్నారు. అది పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ ఈశ్వర గీత నుంచి మనకు ఇస్తున్నారు. గురుదేవుల ఆశీర్వచనంతో మనము దీన్ని వినగలుగుతున్నాము. గురుదేవులకు నమస్కారం చేసుకొని, నాయనా దీన్ని నా హృదయంలో నిలుపు. గురుదేవా, ఈ హృదయంలో నిలిపిన దాన్ని నవనీతము అంటే మాకు ఇందులో ఉన్నటువంటి ఆ వెన్న భాగం, ఆ జ్ఞానము వెన్న మాకు దక్కేటట్టుగా చెయ్యి. ఆ జ్ఞానము వెన్నను మా సాధన అగ్నిలో మేము వేస్తే నెయ్యి రావాలి. నెయ్యి వస్తే ఆ నేతితోటి మేము జ్ఞాన యజ్ఞము చేయాలి. ఆ జ్ఞాన యజ్ఞం చేస్తే మాకు లభించే యజ్ఞ ప్రసాదంగా మాకు బ్రహ్మ విద్య అలవడాలి. ఆ బ్రహ్మ విద్య నుంచి మాకు సాధనలో ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలగాలి. అయినా 1,000,000 జన్మల దాకా ఈ ప్రాసెస్ పెట్టకు, ఈ జన్మలోనే మాకు వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పి గురుదేవుల్ని ప్రార్థిస్తే, గురుదేవులు మనకు ఈ చిన్నటువంటి ఈ సాధన మార్గముల ద్వారా ఎవ్వరికి అందనటువంటి ఆ బ్రహ్మ విద్యోపాసన మనకు లభించేటట్టుగా చేస్తారు. కనుక గురుదేవులను ఈరోజు మనము చేసుకున్నటువంటి సత్సంగము మాదిరిగా రేపు కూడా వచ్చి గురుదేవుల వాణిని మా శరీరము ద్వారా మళ్ళీ రావాలని, అది మీకు చెబుతూ నేను కూడా వినాలని ఆ గురుదేవులను ప్రార్థిద్దాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.